ఇక తిరుపతి జిల్లాలోని పాపానాయుడుపేటలో దొంగలు రెచ్చిపోయారు. స్థానికంగా ఉన్న ఓ బంగారం దుకాణంలోకి కత్తులు, తుపాకులతో చొరబడ్డ దొంగలు బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించారు. నెంబర్ ప్లేట్ లేని ఓ బైక్ పై వచ్చిన ముగ్గురు దొంగలు ఈ దారుణానికి పాల్పడ్డారు. షాప్లో ఉన్న వాళ్ళు గట్టిగా అరవడంతో అలర్ట్ అయిన స్థానికులు పారిపోతున్న దొంగల్లో ఒకరిని పట్టుకున్నారు. మరో ఇద్దరు దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, దొంగతనానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అలాగే దొంగల్లో ఒక వ్యక్తి అయితే దొరికినట్టు తెలుస్తోంది. ఆయనకి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా పోలీసులు వెల్లడించారా దామోదర్? ప్రసన్న, తిరుపతి జిల్లా తిరుపతి సమీపంలోని ఏర్పేడు మండలం పాపానాయుడుపేటలోని ఎస్ఎస్ చంద్ర వైసీపీ సర్పంచ్ కు చెందిన బంగారు దుకాణంలో 8:30 సమయంలో దొంగలు పడ్డారు. ముగ్గురు పల్సర్ బైక్ మీద వచ్చి వారిని బంగారు దుకాణంలోకి వెళ్లి కత్తులతోనూ తుపాకీతోనూ బెదిరించి అక్కడ ఉన్న షోకేసులన్నీ ధ్వంసం చేసి అందులో ఉన్న బంగారాన్ని తీసుకుని వెళ్తుండగా ఒక్కసారిగా షాప్ కేకలు వేయడం, స్థానికులు వచ్చి ఒక దొంగను పట్టుకోగలిగారు. మిగతా ఇద్దరు దొంగలు పరారయ్యారు. అయితే నెంబర్ ప్లేట్ లేని పల్సర్ లో వచ్చిన ఆ బండి మీద కొన్ని బ్యాగ్స్ లో కొన్ని వస్తువులను కూడా స్థానికులు స్వాధీనం చేసుకున్నారు. ఒక దొంగను పట్టుకున్నారు. అతని పేరు విశ్వ, రేణిగుంటకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతను గతంలో గంజాయి సరఫరా కేసులో కూడా నిందితుడిగా పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి రమేష్ అనే వ్యక్తి నాయకత్వంలో ఈ దొంగతనానికి పాల్పడినట్లు కూడా అతను చెప్పాడు. రమేష్ గతంలో ఓ బ్యాంకు దొంగతనానికి పాల్పడ్డాడు. అదేవిధంగా ఏటీఎం దొంగతనానికి పాల్పడ్డ కేసులో కూడా నిందితుడు. మొత్తం ముగ్గురు అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత కత్తులు చూపి బెదిరించారు. అదేవిధంగా ఒక తుపాకీ కూడా వారి దగ్గర ఉంది. అది నాటు పిస్తోల్ గా తెలుస్తుంది. మొత్తం షోకేసులన్నీ ధ్వంసం చేసి అందులో ఉన్న బంగారు వస్తువులను తీసుకువెళ్ళినట్టు తెలుస్తుంది. ఎంత బంగారం పోయిందన్న విషయాన్ని యజమానితో విచారిస్తున్నారు. మొత్తం మీద సాయంత్రం 8:30 గంటల సమయంలో ఈ విధంగా దొంగతనానికి రావడం కొంత సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా పాపానాయుడుపేటలో గతంలో ఇలాంటి దొంగతనాలు ఎప్పుడు జరగలేదు. అదేవిధంగా ఆ గ్రామం కొంత ముఖ్య కూడల్లో ఉండడం వల్ల గ్రామం ఎప్పుడు సంచారం ఉండే గ్రామంగా చెప్పవచ్చు. ఇలాంటి చోట ఈ విధంగా దొంగతనాలు జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మొత్తం మీద స్థానికంగా అంటే రేణిగుంటకు సంబంధించిన వారే ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. మిగతా పారిపోయిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపడతామని పోలీసు అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద స్థానికంగా ఉన్న సుమారు 4-5 రోజుల నుంచి వ్యక్తి నిర్వహించడానికి పాల్పడినట్లు కూడా అనుమానిస్తున్నారు. సంబంధిత సీసీ ఫుటేజ్ ను కూడా ఒక వారం 10 రోజులు పరిశీలించడానికి ఏర్పాటు చేస్తున్నాము. బంగారు దుకాణం ముందర ఉన్న సీసీ ఫుటేజ్ ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ దామోదర్.